అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు సండే కదా, సండే అనేసి ఈరోజు కొంచెం లేట్గానే లేచానండి. సో లేట్గా లేచాను కానీ అన్ని పనులు అయిపోయి టిఫిన్ అయితే ఇడ్లీ తిన్నాము. ఇడ్లీ అయితే చేశాను. టిఫిన్ ఇడ్లీ అయితే తినేసాము. తోమేసిన తర్వాత వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను అండి. ఎన్ని గిన్నెలు వచ్చాయో, ఇడ్లీ పెడితే ఇన్ని గిన్నెలు వస్తాయి. ఇవన్నీ తోమేశాను. సింక్ అయితే ఖాళీ. ఇప్పుడైతే రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే రెడీ చేశానండి. అల్లం వెల్లుల్లి, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడైతే ఇది మిక్సీ కొట్టేస్తాను. అవైతే చికెన్ అయితే తెచ్చిస్తారండి. కిలో చికెన్ గల ఇదంతే ఇంకా క్లీన్ చేయలేదు, కడగాలి. నిమ్మకాయ, పసుపు, ఉప్పు అన్నీ వేసి నీట్గా కడిగేస్తాను. మిక్సీలో అయితే అన్నీ వేసేస్తానండి. ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ కొట్టేస్తాను. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇంత మెత్తగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడైతే చికెన్ అయితే కడుక్కుంటాను. ఇప్పుడైతే చికెన్ అయితే నీట్గా కడిగేస్తానండి. చికెన్ ఎంత తీసుకొచ్చారు అంటే 1 కిలో తీసుకొచ్చారనమాట. సో చికెన్ అయితే నీట్గా కడిగేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే కొంచెం నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను. నిమ్మకాయ వేసి కడుక్కోవడం వల్ల నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే కొంచెం గడ్డుప్పు అయితే వేసుకుంటున్నాను. గడ్డుప్పు వేసుకొని కడుక్కోవడం వల్ల కూడా బాగుంటుంది. పసుపు కూడా కొంచెం వేసుకొని బాగా కలిపేసి అయితే కడిగేస్తాను. ఇప్పుడు బాగా కలుపుకొని కడుక్కోవడం వల్ల నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. నేనైతే బాగా కడిగేసానండి. ఇదైతే కూర వండుతాను, ఇదైతే ఫ్రై చేయాలనుకుంటున్నాను. సో అందుకే 2 దాంట్లోనూ వేసుకున్నాను. ఇప్పుడైతే కూరకైతే కొంచెం పెరుగు అయితే వేస్తున్నాను. పెరుగు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేస్తున్నాను, ఎక్కువైతే వేయను. మరి ఎక్కువైనా కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కూరకి. ఎందుకంటే మళ్ళీ ఆనియన్స్ వేపుతాం కదా, అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఫ్రైకి అయితే ఇప్పుడే వేసేస్తున్నాను. కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. గడ్డ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకుంటున్నాను. ఉప్పు కూర అయిపోతే మళ్ళీ ఏం చేయలేము. సో అందుకే కూరకైతే గడ్డ ఉప్పు వేసుకున్నానండి. ఫ్రైకి అయితే సాల్ట్ వేస్తాను. ఫ్రైకి అయితే 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇంకొంచెం వేసుకుంటున్నాను, సరిపోతుంది. మరి ఎక్కువైనా ఉప్పు కూర అయిపోతుంది. అలాగే కూరకైతే పసుపు అయితే వేసుకుంటున్నాను. ఫ్రై కూడా కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకుంటున్నాను అండి, సరిపోతుంది. కారం కూడా వేసుకుంటున్నాను. కారం కూడా మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మరీ ఎక్కువ స్పైసీ అయినా బాగుండదు. సో ఫ్రై కూడా కారం వేసేస్తున్నాను. 2 ఒకసారి కలిపేసుకున్నామంటే పని తొందరగా అయిపోతుంది. సో అలా అనేసి ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుంటున్నాను కూరకి. అలాగే ఫ్రై కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కూరకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఫ్రైకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇప్పుడు కలిపేస్తాను మొత్తం. చికెన్ అనేది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మసాలా అనేది బాగా పడుతుందండి. సో అందుకే మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కాసేపు అయితే ఉంచుకుంటే బాగా ముక్కకు అనేది మసాలా అయితే పడుతుంది. నిమ్మకాయ వేయడం అయితే మర్చిపోయానండి. కొంచెం అంత నిమ్మకాయ కూడా పిక్కలు లేకుండా ఇందులో కొంచెం అందులో కొంచెం వేసేస్తాను. ఫ్రైకి కొంచెం, కూర కొంచెం అయితే వేసేస్తున్నాను. ఫ్రైకి అయితే బాగా కలిపేసానండి. ఇలా కలిపేసి అయితే సైడ్కి పెట్టేస్తాను. ఇప్పుడైతే బిర్యానీ పోపు పెడతాను. ఫ్రైకి చికెన్ కూరకి అయితే బాగా మసాలా పెట్టేశానండి, కలిపేశాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే బిర్యానీ వండేస్తాను. చికెన్ ఫ్రై అయితే క్యాప్సికమ్తో చేద్దాం అనుకుంటున్నాను. క్యాప్సికమ్ అయితే మా బాబు తీసుకొచ్చారు. సో క్యాప్సికమ్తో అయితే బిర్యానీ చేస్తాను. అయితే బిర్యానీ వండేస్తాను. బిర్యానీకి ఏమేమి కావాలో అన్నీ కట్ చేసేస్తాను. బిర్యానీ వీడియో తీస్తాను, లేదంటే తీయనండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే మా పిల్లలు ఈరోజు సండే కదా ఇంట్లో ఉన్నారు, అస్సలు ఏం పని చేయనివ్వట్లేదు. సో అందుకే ఎంత లేట్ అవుతుంది. అయితే బియ్యం అయితే నానబెట్టానండి. 2 గ్లాసులు అయితే నానబెట్టాను. అందులోనే మిల్లి మేకలు కూడా వేసేసాను. ఏం కావాలో అవన్నీ కట్ చేస్తాను. బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయలు, టమాటాలు. ఇప్పుడైతే బిర్యానీ అయితే పోపు పెట్టేస్తాను. బిర్యానీ అయితే కుక్కర్లో పెట్టేస్తానండి. బిర్యానీ ఆయిల్ కూడా వేసేసాను. ఇప్పుడైతే బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. కొంచెం వేగాలి. బిర్యానీ స్పైసెస్ అయితే బాగా వేగిపోయండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇది మాత్రం అయితే సరిపోతుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ వేయించింది, బంగాళదుంపలు, క్యారెట్, క్యాప్సికమ్ అయితే వేసి వేగించేస్తాను. బాగా వేగాక టమాటాలు వేసేస్తాను.
క్యారెట్ బంగాళదుంపలు అన్నీ బాగా వేగిపోతున్నాయండి. అలాగే కొంచెం మిల్లిమెక్కలు కూడా వేసేసాను, ఆల్రెడీ వేసేస్తున్నాను. బాగా ఫ్రై చేసేయాలి. వేసాక ఉప్పు అన్నీ వేసేస్తాను. ఉప్పు టమాటా ముక్కలు కూడా వేస్తే బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు వేస్తే బాగా మగ్గిపోతాయి కూరగాయలు, అందుకే ఉప్పు కూడా వేసేస్తున్నాను. 3 స్పూన్స్ అయితే ఉప్పు వేసుకున్నానండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను. టమాటాలు కూడా కట్ చేసిన టమాటాలు కూడా వేసిస్తే బాగా మగ్గిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే బిర్యానీ మసాలా అయితే వేసేస్తున్నాను. బిర్యానీ మసాలా వేసేసి బాగా కలిపేసి రైస్ అయితే వేసిస్తాను. వేసి వాటర్ వేసేయడమే. మసాలా వేసిన తర్వాత కాసేపు అయితే వేగిందండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కూడా వేసేస్తాను. వాటర్ అన్నీ తీసేసాను. అయితే బియ్యం అయితే వేసుకుంటున్నాను. అలా వేసిన తర్వాత బిర్యానీ రైస్ వేస్తాను. రైస్ అయితే బాగా వేగిపోయండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసేస్తున్నాను. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసులు వాటర్ అయితే వేస్తాను. ఇప్పుడు బాగా కలిపేసి ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసేసి రైస్ కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను. 2 విజిల్స్ వస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మూత అయితే పెట్టేస్తానండి. 2 విజిల్స్ వస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీకి అయితే కుక్కర్ మూత అయితే పెట్టేస్తానండి. 2 విజిల్స్ వస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఇంకొక వైపు అయితే కర్రీ పెట్టేస్తాను. కర్రీ మాత్రం వీడియో అయితే తీయనండి. మా పిల్లలతో అసలు నేను వీడియో తీయలేకపోతున్నాను. బట్ వీడియో ఎలా అయినా తీయాలి అని చెప్పేసి ఈరోజు షూట్ చేస్తున్నానండి. కానీ ఇప్పుడైతే బిర్యానీ అయితే కర్రీ అయితే వీడియో తీయనండి. ఫ్రై అయితే వీడియో తీస్తాను. ఇప్పుడైతే ఒకవైపు అయితే కర్రీ అయితే పెట్టేస్తాను. బిర్యానీ అయితే అయిపోయిందండి. స్టవ్ మీద నుంచి దించేసాను. కూర కూడా పోపు పెట్టేశాను. ఇప్పుడైతే ఫ్రైకి అయితే పోపు పెట్టేస్తాను. చూడండి, చిన్న ఉల్లిపాయ అయితే తీసుకున్నాను, ఇది కట్ చేస్తాను. అలాగే 2 క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 క్యాప్సికమ్స్ అయితే సరిపోతున్నాయి. చూస్తాను ఇంకా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందో లేదో, ఎక్కువ అయితే వేసుకుంటాను. ఈ టమాటాలు అయితే కూర కోసం తీసుకున్నాను, ఇవి కూడా కట్ చేయాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ కట్ చేసుకొని ఫ్రై అయితే చేసేస్తాను. ఫ్రై కోసం అయితే ప్యాన్ అయితే పెట్టేస్తాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను. ఫ్రైకి కొంచెం తక్కువైనా పర్లేదు, బాగా వస్తుంది. బట్ 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసుకుంటాను. ఆయిల్ అయితే అయిపోయిందండి. ఉల్లిపాయలు అయితే వేస్తాను. అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు అయితే బాగా రెడ్డిష్గా అయితే వేగిపోవాలి. వేగిన తర్వాత చికెన్ వేస్తాను. అండి, వీడియోలో కనిపించినంత బ్రౌన్ కలర్గా వేగాలి. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేస్తున్నాను. చికెన్ వేసేసి బాగా కలిపేసి మూత అయితే పెట్టుకోవాలి. చికెన్ అయితే బాగా కలిపేసానండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని సిమ్లో వేగించుకోవాలి. ఎంత సిమ్ అంటే అంత సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఫ్రై అనేది బాగా వస్తుంది. చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది. ఒక 3 టైమ్స్ అయితే కలిపాను మధ్యలో. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తాను. ఇప్పుడైతే క్యాప్సికమ్ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకుని ఇప్పుడైతే ఇవన్నీ వేసేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇంకాసేపు అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి క్యాప్సికమ్, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. కరివేపాకు రెమ్మలు కూడా వేసి బాగా కలిపేసాను. ఇప్పుడైతే బాగా ఫ్రై అవ్వాలి. బిర్యానీ కూడా ఓపెన్ చేస్తానండి. బిర్యానీ కుక్కర్ మూత అయితే తీస్తాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో మరి చూడాలి. ఇంకా అంతా అయిపోయిందండి. బిర్యానీ రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. రైతా, చికెన్ కర్రీ మొత్తం అన్నీ అయిపోయాయండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఇవి మొత్తం అయిపోయిందండి. బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కూర, కచంబరి అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే తింటాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆల్రెడీ నేను వండేటప్పుడు టేస్ట్ చేశాను కదా, చాలా బాగుంది. సింపుల్గా క్యాప్సికమ్ ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే ఇలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. సో మామూలుగా అయితే క్యాప్సికమ్ తినలేమండి. ఇలా చికెన్లో వేసుకున్నాం అనుకోండి, చికెన్ తినేయచ్చు, క్యాప్సికమ్ తినేయచ్చు. సో అలా అనేసి నేనైతే ఇలా చేశాను. అందుకే కొంచెం క్యాప్సికమ్ అయితే ఎక్కువ వేసేసే వండాను. ఇవన్నీ ఉన్నప్పటికీ నాకు చెమటలు చూడండి ఎలాగ వస్తున్నాయో. మా చిన్న పాపకు కూడా చెమటలు వచ్చాయంట. సో ఇప్పుడైతే అందరం కూడా తినేస్తాము.